హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ eagletech. ఇవాళ మన టాపిక్ ఏంటంటే మన ప్రీమియర్ లోపల నెక్స్ట్ ట్యూటోరియల్. ఈ ట్యూటోరియల్ ఏంటంటే మనము మాస్కింగ్ ఎట్లా చేయాలి. ఇప్పుడు టెక్స్ట్ మాస్కింగ్ ఉంటుంది కదా, ఇప్పుడు వెనకాల లేయర్, ఇప్పుడు ఒక మూమెంట్ ఉన్నది, సంథింగ్ ఏదైనా మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, సంథింగ్ ఏదన్నా కానీ, ఒక ఓషన్ కానీ ఏదైనా ఒక వీడియోని దాన్ని టెక్స్ట్ లోపల పెట్టాలి. ఎట్లా పెట్టాలి మాస్క్ చేసి అని చెప్తా. ఒకసారి వీడియో కంప్లీట్ అయ్యేవరకు చూడండి. మంచిది, చిన్న స్టెప్ ఇది, బాగా తక్కువ టైం ఉంటుంది. ఇది కంప్లీట్ అయ్యేవరకు చూడండి. ఏం లేదు, మీకు నచ్చిన వీడియో తీసుకోండి. ఇక్కడ తీసుకున్న తర్వాత టైం లైన్లోకి డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ చూసినట్టయితే ఓషన్ వీడియో ఉంది, ఇది నాది. మీకు నచ్చిన వీడియో సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెంటనే మనం ఏం చేద్దామంటే జస్ట్ ట్రాక్ మ్యాట్ని డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ ట్రాక్ మ్యాట్ అంటున్నా. నువ్వేదైతే టెక్స్ట్ని రాయాలనుకుంటున్నావు ఆ టెక్స్ట్ ఇక్కడ రాసే డైరెక్ట్. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక వెంటనే నువ్వు టైప్ చేసుకో. నేనైతే ఓషన్ అని పెట్టుకున్నా. ఇక్కడ పెట్టుకోవాలనుకుంటున్నా, దాన్ని అక్కడ డ్రాగ్ చేసుకో మౌస్తో, సెలెక్షన్ టూల్తోని. ఇక్కడ నేను సెట్ చేసిన దీన్ని ఇక్కడ సెంటర్లో. దీన్ని ఏం చేద్దామంటే దీన్ని మన లేయర్ని సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ చేసుకొని అయితే నువ్వు దేన్నైతే మాస్క్ చేయాలనుకుంటున్నావు వీడియోని కదా, అయితే వీడియో పైన నువ్వు ఏం చేస్తావు అంటే వీడియోని సెలెక్ట్ చేసి ట్రాక్ మేట్ వీడియో పైన అప్లై చేయి. నువ్వు అదే లేయర్ పైన టెక్స్ట్ లేయర్ పైన వేసినావు అది కాదు. ఇప్పుడు ఇట్లా చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే మన ఇది ఇక్కడ వరకే ఉంది అన్నట్టు వీడియో ఓషన్ లేయర్ది. దీన్ని ఏం చేస్తామంటే స్ట్రెచ్ చేసుకో. స్ట్రెచ్ చేసుకున్న తర్వాత వీడియో వరకు మొత్తం పూర్తిగా వస్తుంది. దీన్ని ఏం చేస్తామంటే వీడియోని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ ఇక్కడ లాస్ట్లో చూసినట్టయితే మనకి ఇక్కడ ట్రాక్ మ్యాట్ ఉంది. ఇక్కడ నువ్వు దీన్ని ఏం చేస్తామంటే మ్యాట్ ఉంది కదా, నన్ను ఉంది కదా, వీడియో 2 3 అని చెప్పని అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వీడియో 2 ఉంది కదా, ఇది అడుగుతుంది. లేకపోతే పైన లేయర్ ఉంటే పైన లేయర్ వీడియో 3 మనకి ఏం లేయర్ లేదు కాబట్టి వీడియో 2 సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, స్క్రీన్ పెద్ద చేస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మనకు మ్యాట్ అయితే అయిపోయింది. ఒకసారి వీడియోని అయితే ప్లే చేసి చూపిస్తాం, మీరు చూడండి. ఇవ్వండి, కొంచెం వీడియోది ప్రాబ్లం ఉంది ప్లేయింగ్కి. లో క్వాలిటీ పెట్టుకొని ఇక్కడ ఇది ఎట్లా అంటే ఇది ఇక్కడ సైడ్కి ఉన్నాయి చూసారా, ఇవి కూడా ఇది నువ్వు ఫుల్ క్వాలిటీలో ప్లే చేయాలనుకుంటున్నావా, లేకపోతే 1/2లో ప్లే చేయాలనుకుంటున్నావా, 1/4లో ప్లే చేయాలనుకుంటున్నావా అని చెప్పాను అన్నట్టు. ఇది నేనైతే 1/4 పెడుతున్నా, కొంచెం స్లో ఉంది నా పీసీ. ఇన్ కేస్ మీ పీసీ స్పెసిఫికేషన్స్ హై క్వాలిటీ ఉంటే అది మీరు చూస్ చేసుకోండి, ఫుల్ రిజల్యూషన్, ఎందుకంటే ర్యామ్ ఎక్కువ తింటుంది అది. ఇక్కడ చూడండి, మన వీడియో ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వీడియో ప్లే అవుతుంది. ఇది ఏమవుతుందంటే ఇది సరిగ్గా ప్లే అవుతలేదు. ఇన్ కేసు సరిగ్గా ప్లే అయ్యకపోతే ఏం చేయాలంటే జస్ట్ నువ్వు ఏం చేస్తావంటే ఎంటర్ ప్రెస్ చేసుకో. ఎంటర్ బటన్ ప్రెస్ చేయగానే ఇది ఏమవుతా అంటే మన ఫైల్స్ అనేవి ఓపెన్ మంచిగా ఫ్లోలో ప్లే అవ్వడానికి ఇది రెండర్ చేస్తుంది అన్నట్టు. ఇది రెండర్ ప్రివ్యూ అన్నట్టు, వీడియోస్ ప్రివ్యూ అవుతుంది అన్నట్టు. మనకి ఇక్కడ ప్రివ్యూ కోసం అనేది రెండర్ అవుతుంది. ఇది జస్ట్ నువ్వు ఏం లేని కీబోర్డ్ పైన ఎంటర్ ప్రెస్ చేసుకోగానే వెంటనే అది మొత్తం రెండర్ అయిపోతుంది. దాని తర్వాత నువ్వు వీడియో ప్లే చేసినావు మంచిగా క్లారిటీగా ప్లే అవుతుంది వీడియో అనేది. దాని గురించి ఇక్కడ చూసినట్టు మనకు రెండర్ ఫ్రేమ్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్రేమ్స్ రెండర్ అవుతున్నాయని చెప్పనుంది. ఈ రెండర్ ఎట్లా అంటే ఇది ఓన్లీ ప్రివ్యూ రెండర్, ఇది మొత్తం మనకు వీడియో ఫైల్ లెక్క కన్వర్ట్ అయ్యే రెండర్ కాదు. అది ఒక వీడియో తీసిన ఆ వీడియో చూడండి, మీరు ఒకసారి మీకు అర్థమవుతుంది రెండర్ ఎట్లా వేయాలని చెప్పి కూడా. ఇది కొంచెం టైం పట్టేట్టుంది. 725 ఫ్రేమ్స్ ఉన్నాయి మనకి, ఇక్కడ 160 171 ఉన్నాయి. ఇక్కడ మనం ఇక్కడ చూసినట్టయితే ఆల్మోస్ట్ మనది 652 ఫ్రేమ్స్ వరకు అయిపోయింది. 725 ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ మనం కింద ఇచ్చినట్టయితే రెండు డీటెయిల్స్ కూడా ఉంటాయి, చిన్న డీటెయిల్స్. ఇది మనకి ఇక్కడ ఇచ్చినట్టయితే ఎస్టిమేటెడ్ టైం, ఇది ఎన్ని టైంలో అయిపోతుందని. ఇక్కడ మనం వీడియో చేసినట్టయితే మన వీడియో ప్లే అవుతుంది, ఎంత నీట్గా ప్లే అవుతుంది చూడండి ఒకసారి మన వీడియో. ఇప్పుడు ఈ వీడియో అయితే మంచిగా ప్లే అవుతుంది, కానీ మనం బ్యాక్గ్రౌండ్ ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకున్నాం అనుకో, జస్ట్ ఏం లేదు, లేయర్ని పెట్టుకోండి. ఏదైనా లేయర్ని ఏదైనా లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన ఫోటో కానీ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కానీ చేసుకోవచ్చు అన్నట్టు. అది అంతే మాస్కింగ్ అయితే ఇంతకంటే ఎక్కువ ఏం లేదు దీనిలో. ఇన్ కేస్ మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి, ఎందుకంటే మీ సబ్స్క్రైబర్స్ కానీ కామెంట్స్ కానీ మాకు బాగా ఇంపార్టెంట్. మా వీడియో అనేది లిస్టింగ్లో అంటే రీచ్ అప్లోకి వెళ్తానట్టు, పైకి వెళ్ళిపోతుంది మీరు కామెంట్ చేసిన కొద్దీ. ఇంకేం మరి ఉంటా, బాయ్, టేక్ కేర్.